హాయ్ హలో వెల్కమ్ టు అర్బా వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి దమ్ బిర్యానీలోకైనా సరే నార్మల్ బిర్యానీలోకైనా సరే గ్రేవీ మసాలా అండి. దానికి వచ్చేసరికి ముందుగా పెనం అనేది స్టవ్ మీద పెట్టుకొని మనకి అంటే మరీ ఒక కొలత అని కాదు, కొన్ని వేరుశనగులు అవి అలా దోరగా వేపుకొని రోస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి లో ఫ్లేమ్లోనే. ఆ తర్వాత మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు, 1 టమాటా అండ్ వేపుకున్న ఏదైతే వేరుశనగులు ఉన్నాయో అవి అనేది అందులో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు అనేది మాకు కావాల్సినంత గ్రేవీకి సంబంధించిందండి. మీకు కావాల్సినంత దాన్ని బట్టి కూడా గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్సీ చేసుకొని పట్టుకున్నాక ఆ పేస్ట్ అనేది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఆ మూకుల్లో కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ అనేది వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అలాగా దాంట్లో పచ్చిమిర్చి అనేది ముందుగా ఆయిల్లో వేపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ఆ పేస్ట్ అనేది అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ అలా పెట్టుకొని ఇచ్చేసుకోవాలండి. మగ్గబెట్టుకున్నాక అందులో పసుపు, సాల్ట్ వేసుకొని ఇంకాసేపు మగ్గబెట్టుకోవాలి. ఒక 2 to 3 minutes మగ్గబెట్టుకున్నాక లో ఫ్లేమ్లో మళ్ళీ ఎంతైతే అంటే ఇంట్లో తగినంత కారం అది వేసుకొని చిల్లీ పౌడర్ అనేది వేసుకున్నాక ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేసుకొని మగ్గబెట్టుకున్నాక కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు, ఇప్పుడు ఏదైతే అంటే ఎలా అంటే మొత్తం అంతా స్మెల్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కారం అనేది ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా చిన్న ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లోనే మగ్గబెట్టేసుకొని వాటర్ అనేది వేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది ఎక్కువే వేసుకోండి, అంటే ఒక 2 గ్లాసెస్ అలాగా వేసుకున్నాక కొంచెం మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టుకొని కాసేపు మగ్గబెట్టుకుంటే మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అనే కంటే ఇంకా కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోద్దండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అర్బా వ్లాగ్స్.